మెగాస్టార్ చిరంజీవి గారికి సర్జరీ జరిగింది. అందుకోసమని చెప్పేసి సినిమాకు సంబంధించి ఏ ప్రమోషన్స్లో కూడా ఆయన పాల్గొనట్లేదు, అందుకే బయట కనిపించట్లేదు అంటూ సోషల్ మీడియాలో న్యూస్ మాత్రం చాలా వైరల్ అవుతుంది. మరి ఇందులో ఎంతవరకు నిజం ఉంది అని సుష్మిత గారిని అడిగినప్పుడు తను ఒక మాట చెప్పింది. మరి తను నిజంగా సర్జరీ అయిందని చెప్పిందా ఏంటి, అసలు ఏం చెప్పారు? సో ఖచ్చితంగా చిరంజీవి గారికి ఏదో సర్జరీ అయింది, సో దానికోసం డాక్టర్స్ రెస్ట్ తీసుకోమన్నారు, అందుకే ఆయన బయటికి రావట్లేదు. సో గత 2 వారాలుగా మనశంకర్ వరప్రసాద్ గారు ప్రమోషన్స్ జరుగుతున్నాయి కానీ ఎక్కడ చిరంజీవి గారు కనిపించట్లేదు అని అందరూ మాట్లాడుతున్నారు. అయితే ఒక ప్రీ రిలీజ్ ఈవెంట్ మినహా ఆయన దేనికి రాలేదనమాట. సో ఎందుకు రాలేకపోయారని దానిపైన వాళ్ళ అమ్మాయి సుష్మిత గారు అయితే క్లారిటీ ఇచ్చారనమాట. ఎందుకంటే ఆవిడ ఈ సినిమాకి నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. సో దగ్గరుండి ఆయన డ్రెస్సింగ్ సెన్స్ కానీ మొత్తం ఆవిడే కేర్ తీసుకుని సినిమాకి మొత్తం కూడా ఆవిడే చూసుకున్నారనమాట. సో ఇంకా ఈ సినిమా కంటెంట్ విషయంలో తిరుగులేదని ఫ్యాన్స్కి అయితే ఆవిడ హామీ ఇచ్చారు. సో మరి చిరంజీవి గారు ఎందుకు రాలేకపోతున్నారంటే అది సర్జరీ అనేది కారణం కాదంట. సో ఆవిడే చెప్పారు. సో అదేం లేదు, ఆయన పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉన్నారు. ఎందుకంటే మూవీ అన్నాక డబ్బింగ్, దాని తాలూకు డీటెయిల్స్ అన్నీ చూసుకుంటూ ఉండాలి. ఎందుకంటే వాళ్ళ అమ్మాయి ఉంది కాబట్టి సో పేరు రానికుండా బ్యాక్ ఎండ్లో ఆయన కూడా సపోర్ట్ చేస్తున్నట్టుగా ఆవిడే చెప్పారనమాట. సో మొత్తం పోస్ట్ ప్రొడక్షన్ కావాల్సిన పనులు, హీరో గారు చేయాల్సిన పనులు ఏంటో అవన్నీ ఆయన చేస్తున్నారు. సో అందుకని ఆయన డేట్ ఒకటి కుదిరిన రోజే తీసుకుని చక్కగా ప్రీ రిలీజ్ ఈవెంట్ అయితే ఏర్పాటు చేశారనమాట. ఆల్రెడీ ఆ ప్రీ రిలీజ్ ఈవెంట్తో మొత్తం కూడా క్లారిటీ వచ్చేసింది. అంటే సినిమా పైన మంచి ఊపు వచ్చింది. ఆ రోజు వెంకటేష్ గారు, చిరంజీవి గారు డ్యాన్స్ వేయడం కానీ, అనిల్ రావుపూడి గారు ఆ డ్యాన్స్ వీడియోతో ఫుల్ హైలైట్ అయిపోయింది అనమాట. అలాగే హుక్ స్టెప్ సాంగ్ కూడా ముందే వదిలింటే బాగుండేది కదా అని చెప్పి ఫ్యాన్స్ అందరూ అడుగుతున్నారు. సో ఆ సాంగ్ కూడా మంచి వైబ్ వచ్చి ఈ జనరేషన్ వాళ్ళు కూడా రీల్స్ చేస్తూ ఉన్నారనమాట. సో చిరంజీవి గారు డ్యాన్స్ పొటెన్షియల్ ఏంటి అనేది ఆ సాంగ్తో అయితే కనిపిస్తుంది. సో మరి ఓవరాల్గా ఇంకా 1-2 సర్ప్రైజింగ్ సాంగ్స్ కూడా ఉన్నాయి మూవీలో అని తెలుస్తుంది. సో మరి సంక్రాంతికి ఇది పర్ఫెక్ట్ బొమ్మ అని వీళ్ళైతే ప్రమోట్ చేస్తూ వచ్చారు. మరి అనిల్ రావుపూడి గారు కూడా సంక్రాంతి సీజన్కి అన్ని హిట్లే కొట్టారు కాబట్టి మరి ఇది కూడా సూపర్ హిట్ అవుతుందంటే సందేహం లేదనమాట. మరి చూడాలి జనవరి 12న ఎలాంటి రిజల్ట్ తీసుకుంటారో చిరంజీవి గారి సినిమాతో.